జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జనవరి 5వ తారీఖు 2025 సంవత్సరం జనవరి 5వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు వరకు కూడా ఈ వారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో ఉన్న వార ఫలాన్ని మనం ఒకసారి చూద్దాం. అన్నిటికంటే ముందుగా గోచారంలో గ్రహదేవతలు ఎక్కడెక్కడ సంచారం చేస్తున్నారో మనం చూద్దాం. వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడు, కర్కాటక రాశిలో మంగళ వక్రగతి, కన్యా రాశిలో కేతుదేవుడు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మనకి ధనుసు రాశిలో రవి బుధుల సంచారము, కుంభరాశిలో శుక్రాచార్యుల వారు శని మహారాజు సంచారము, అన్నిటికంటే ఆఖరిదైన మీన రాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము. ఇవి గోచార గ్రహస్థితిలో ఈ వారంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ వారంలో ఉన్న విశేషాంశం ఏంటంటే బుధాదిత్య యోగము అప్లికేబుల్ అవుతుంది. ధనుసు రాశిలో సూర్యనారాయణమూర్తి మరియు బుధ భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి, కాకపోతే ఈ బుధాదిత్య యోగము 100% స్ట్రాంగ్గా లేదు, బట్ అసలంటూ స్ట్రాంగ్గా ఉంది. అసలంటూ అంటే ఒక 30% స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒక అగ్నితత్వ రాశిలో ఆడైన సూర్యనారాయణమూర్తి ఇంకొక అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల, అంటే లిటరల్గా మనం తీసుకుంటే కనుక మేషరాశిలో, సింహరాశిలో, అలాగే కన్యా మిథున రాశిలో బుధాదిత్య యోగం చాలా ఎక్స్ట్రీమ్ ఫలితాలను ఇచ్చేస్తుంది, చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మిగతా రాశుల్లో ఏర్పడే బుధాదిత్య యోగం కొంత ఫలితాలను అయితే ఇస్తుంది. అందులో ధనుసు రాశిలో ఇప్పుడు నేను చెప్పిన మేషరాశి, సింహరాశి మరియు మిథున కన్యా రాశులు అంతా కాకపోయినా అసలంటే కొంత బుధాదిత్య యోగాన్ని ట్రిగర్ చేస్తుంది. వాటి వల్ల ఏంటంటే ముందు మన ధైర్యము, అంటే మన ఆలోచనలలో ధైర్యం వస్తుంది. ఇది యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ. ఇక్కడ ఉండే బుధాదిత్య యోగం దేనికి చేస్తుందంటే ఆత్మబలాన్ని ఇస్తుంది, మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ముందు మన మైండ్ ఏ రకమైన ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా మనల్ని ఉంచుతుంది. అంటే అంటే ఒక్కొక్కసారి మన ఆలోచనలే మన ఆనందాన్ని తినేస్తూ ఉంటాయి. అలా మన ఆనందాన్ని తినేసే ఎలాంటి థాట్స్ మనకి రాకుండా ఇప్పుడు మనకి ప్రొటెక్షన్ అనేది గోచారంలో ఉన్న గ్రహదేవతలు అందరూ ఇస్తున్నారు. అందులో ధనురాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం అనేది ఇది ధనుర్మాసం. బుధ భగవానుడికి అధిదైవం కూడా విష్ణుమూర్తి. సో అందుకని ధనుర్రాశిలో వీళ్ళిద్దరి సంచారం కొంత మనకి ప్లస్ చేస్తుంది, బెనిఫిట్ చేస్తుంది. ఇంకా మనకి మిగతా గ్రహస్థితుల ప్రకారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది ఇప్పుడు నేను చెప్పింది యూనిక్గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి ఈ వారము మానసికంగా చాలా అంటే చాలా బలోపేతమయ్యే సమయము. క్రియేటివ్ బ్రెయిన్ బాగా ఉంటుంది మీకు. క్రియేటివ్ అంటే చాలా ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి. మీ థాట్స్ ఎలా ఉంటాయంటే మీరు కూడా అంటే మీ ఆలోచనలో ఇది వరకు లేని ప్రోగ్రెస్ ఈ వారంలో మీరు చూస్తారు. ఏదైనా ఒక సమస్య వస్తే ఇంతే కదా, దీనిలోంచి బయటపడవచ్చు. ట్రబుల్స్ ఆర్ టెంపరీ, ప్రాబ్లమ్స్ ఆర్ టెంపరీ అన్న మైండ్ సెట్ వస్తుంది. అసలు రావు. ఈ వారం మీకు దైవబలం చాలా బాగా ఉంది. అసలు మీరు ఆలోచిస్తారు, ఇదివరకు జరిగిన విషయాలకి ఎందుకు అంత కుంగిపోయాను, ఒక చిన్నపిల్లాడు బలపం కోసమో పెన్సిల్ కోసమో ఏడ్చినట్లు అంత ఫూలిష్గా ఎలా చేశానన్న థాట్ ప్రాసెస్ని మీకు కలగజేస్తూ ఉన్నారు ఈ గ్రహదేవతలందరూ కూడా. అందులో బుధ భగవానుడు ఈ వారం మీకు చాలా మంచి వరాన్ని, చక్కటి వరాన్ని సూర్యనారాయణమూర్తితో కూడి కలిగిస్తూ ఉన్నారు. ఒక మంచి ఫైర్ అనమాట. ఇన్నాళ్ళు టైంని ఎంత వ్యర్థం చేశాను పిచ్చి ఆలోచనలతోటి, నన్ను నేను ప్రోగ్రెస్లోకి పెట్టుకోలేకపోయానన్న ఒక డెడికేషన్ని మీలో చేస్తూ ఉన్నాయి ఈ వారంలో ఉన్న గ్రహదేవతలు. ఉద్యోగస్తులకి ఈ వారం చాలా మంచి శుభ సమయము. ఉద్యోగస్తులు దూర ప్రాంతం నుంచి దూర ప్రాంతంలో కనుక మీరేమన్నా అప్లై చేసి ఉంటే జాబ్కి, అది ఇప్పుడు వస్తుంది. ఒక గవర్నమెంట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే కనుక కొంచెం మీరు ఎక్కువగా కృషి చేయాలి. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, బట్ కొంచెం ఎక్కువ కృషి చేయాలి. ఇది రైట్ టైం కృషి చేయడానికి. అలాగే మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్న ఉద్యోగస్తులు, అది ఈ టైంలో చాలా చక్కగా ఉంది. లోన్ కోసం ఏమన్నా ప్రయత్నిస్తూ ఉంటే కనుక లోన్స్ కొంచెం పెండింగ్లో ఉంటాయి, బట్ వస్తుందన్న నమ్మకం ఉంటుంది. లోన్ రాలేదని డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ కూడా లేదు. చాలా అంటే వస్తుందన్న నమ్మకం కూడా మీకు కలుగుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఈ వారం ఎక్స్ట్రీమ్ గుడ్ పీరియడ్, చాలా బాగా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఇదేంటంటే మీకు అదృష్టమైన, అంటే మన లక్కే మనకి డబ్బులు అన్నట్లు ఈ వారం మీకు చాలా మంచి రిజల్ట్స్ మీరు వ్యాపారంలో చూస్తారు. బాగా సాగుతుంది. ట్రేడింగ్, క్రయ విక్రయాలు అనేవి సూపర్బ్ సాగుతాయి వ్యాపారస్తులకి. సీనియర్ సిటిజన్స్కి చాలా మంచి శుభ సమయం. విద్యార్థినులు ప్రత్యేకించి
10th కంప్లీట్ అయిన హయ్యర్ ఎడ్యుకేషన్ 10th కంప్లీట్ అయిన దగ్గర నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ తీసుకునే వీళ్ళందరికీ కూడా చాలా మంచి శుభ సమయము, చాలా బాగా ఉంటుంది. వెంటనే సబ్జెక్ట్ని గ్రాప్ చేసేసుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు. ఇంకా మీరు చదువుకునే సబ్జెక్ట్ అంతా మీ మైండ్లో ఉండిపోతుంది. అంటే మనకు అర్థమైతే కాన్సెప్ట్ చాలా బాగా రాయగలుగుతాం, ప్రజెంటేషన్ పార్ట్ చాలా బాగుంటుంది. సో ఈ వారం మీకు అర్థమయ్యేది చాలా సులభతరంగా గ్రహదేవతలు మీకు అర్థమయ్యేట్టు చేస్తున్నాయి. ఇదే ఉద్యోగస్తులకు కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఏం చేస్తే ఇంకా మీ ఉద్యోగంలో మీకు ఉన్నతి వస్తుంది, మీరు ఏ సబ్జెక్ట్స్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఇంకా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు, స్కిల్ సెట్ని మీ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి థాట్స్ కూడా మీకు వస్తాయి. అందరికీ వస్తాయి, ఉద్యోగస్తులకి విద్యార్థినులకి ఒకంత ఎక్కువగా ఉంది, అందరికీ కూడా వస్తాయి. ఇది ఎలా చూసుకున్నా కూడా ఈ వారం ప్రశాంతంగా సాగుతుంది, ఆనందంగా సాగుతుంది. పిల్లలకి సంబంధించి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ పిల్లలు ఒక మంచి జాయ్ఫుల్ మోడ్లో ఉంటారు. మీరు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే సంతాన సాఫల్యతకి కూడా ఇప్పుడు గ్రహదేవతలు అనుకూలంగా ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఒకసారి చూద్దాము. ఈ వారము చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి కృష్ణ పరమాత్ముడిని ఆరాధించడం, కృష్ణ పరమాత్ముడిని ప్రార్థించడము, కృష్ణాష్టకం చదువుకోవడము, లేదా కృష్ణాష్టకం చదువుకోవాలి ఖచ్చితంగా 3 సార్లు రోజుకి చదువుకోవడము. ఒకవేళ మీరు ఏదైనా బయట ఉన్నారు అంటే బయట ఊర్లలో ఉన్నారు, లేదా ఈ టైంలో మీరు ఆడవాళ్ళైతే పీరియడ్స్లో ఉన్నారు, అప్పుడు ఇవి చదువుకోవడానికి కుదరదు కదా. అప్పుడు మీరు కృష్ణం వందే జగద్గురుం అంటూ, లేదా కృష్ణ 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 అంటూ కృష్ణ నామ జపానికి ఎలాంటి తప్పు ఉండదు. అందుకే మనం పెట్టుకునే పేర్లు కూడా భగవంతుడి పేర్లే. మనం సనాతన ధర్మం ప్రకారం సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళం కూడా మన పేర్లలో భగవంతుడు ఏదో ఒక రూపంలో ఉంటాడు. అందుకే ఏంటంటే సర్వకాల సర్వావస్థల్లో మనం భగవంతుడి నామాన్ని జపించిన వాళ్ళం అవుతాం. అలానే కదా అజామిలుడు చక్కగా ముక్తి పదాన్ని పొందాడు. ఆయన జీవితం ఎలా సాగినా చివరిలో ముక్తి పదాన్ని పొందడానికి కారణం నారాయణ 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 అని ఆయన బిడ్డను అంత్యకాలంలో పిలవడం వల్లే కదా. అందువల్ల నామానికి ఎలాంటి ఇది ఉండదు, మనం ఏ అవస్థలో ఉన్న నామాన్ని జపించవచ్చు. ఈ వారము కృష్ణ పరమాత్ముడి పాదాలను పట్టుకుంటే మనకి సర్వస్వ శరణాగతి చేసుకుంటూ చాలా బాగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా కృష్ణాష్టకం చదువుకోవడము, అలాగే కృష్ణ 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 అని మనసులో స్మరించుకోవడం వల్ల చక్కటి రిజల్ట్స్ ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు కలగజేస్తాయి. ఈ వారంలో ఉన్న యూనిక్ పాయింట్ నేను చెప్పాను, మానసిక ధైర్యం, మానసిక దృఢత్వం మనకి కలిగిస్తుంది బుధాదిత్య యోగం, ధనుసు రాశిలో ఉన్న బుధాదిత్య యోగము. సో దీన్ని మనం ఫరెవర్ మనం కనీసం ఒక 3 ఏళ్ల వరకైనా దీన్ని స్ట్రాంగ్ బలోపేతం చేసుకోవడానికి కృష్ణ పరమాత్ముడి చరణాలని మనం ఆశ్రయిస్తే కనుక డెఫినెట్గా మనకి ఇప్పుడు చేసే ఈ పూజ ఇది ఎప్పుడు చేస్తుంటే చాలా మంచిది. వాటి ఈ వారంలో విడవకుండా చేసే ఈ ప్రార్థన మనకి ఈ ఆరాధన మనకి వచ్చే 3 సంవత్సరాల వరకు మానసికంగా మనల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనకి భయము అంతా కూడా సందేహాలు వీటన్నిటి నుంచి మనం బయటపడతాము. ఒక కాంప్లికేటెడ్ థింగ్స్ నుంచి మనం బయటపడటానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం అందరం కూడా సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి పరమాత్ముడి సేవకు అని చెప్పి మనందరి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కృష్ణుని ప్రార్థిస్తూ కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తూ కృష్ణం వందే జగద్గురుం మంగళం నమో భగవతే వాసుదేవాయ.